అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో హెల్తీ అయిన ఓట్స్తో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడైతే ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నానండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దానికోసం ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఇక్కడైతే నేను 1.5 కప్ వచ్చేసి ఓట్స్ తీసుకున్నాను అండ్ బిగ్ సైజ్ టొమాటో, క్యారెట్స్, పీనట్స్ అండ్ పోపు దినుసులు తీసుకున్నానండి. ఇంక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టాను. సో కడాయి కొంచెం హీట్ అయ్యాక మనం పీనట్స్ అయితే వేసేద్దాం. పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఏవైనా కానీ జీరో కుకింగ్ ఆయిల్ చేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని చేస్తే ఆయిల్ ఎక్కువ పడదండి. సో నేను ఇక్కడ ఆయిల్ తీసుకోలేదు. సో సిమ్లో పెట్టుకొని వేయించండి. సో ఇవి కొంచెం వేగాక నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు యాడ్ చేద్దామండి. సో ఇది ఒక 30 సెకండ్స్ అయితే మనం ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకునే అండి. సో నెక్స్ట్ అయితే నేను పోపు దినుసులు యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా ఒక 30 సెకండ్స్ అయితే రోస్ట్ చేయొచ్చు. సో సో ఆయిల్ యూజ్ చేయట్లేదు. సో ఎలా వస్తుంది అని అనుకోవద్దు. బాగా కుక్ అయిపోతే బాగా టేస్టీగా కూడా ఉంటాయండి. నెక్స్ట్ ఇక్కడైతే నేను టొమాటో యాడ్ చేసేస్తున్నానండి. సో టొమాటో వాటర్ కంటెంట్ కాబట్టి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అని ప్రాపర్గా కుక్ అయిపోతాయండి. అండ్ మోరోవర్ ఇక్కడ మీకు ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఓన్లీ క్యారెట్స్ యాడ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ టర్మరిక్ పసుపు అయితే యాడ్ చేశాను. సో కొంచెం అలా ఫ్రై చేసేసుకోండి. సో ఏదైనా కానీ అడుగంటకుండా మాడకుండా కుక్ చేసుకోండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుందండి, మాడిపోయిన స్మెల్. సో అలా అయితే ఒకసారి ఫ్రై చేసేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో పసుపు యాడ్ చేశాను. దెన్ నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సో సాల్ట్ యాడ్ చేసి కొంచెం ఒక్క నిమిషం మగ్గనివ్వండి. సో కొంచెం కుక్ అయిపోయాక నేను దాంట్లో అయితే క్యారెట్స్ యాడ్ చేస్తున్నానండి. సో క్యారెట్స్ కూడా ప్రాపర్గా కుక్ అవ్వాలండి. సో ఇక్కడ మీకు ఏమైనా కొంచెం మాడిపోయినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి. సిమ్లో పెట్టుకుని కుక్ చేయండి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రాపర్గా కుక్ అయిపోతాయండి. సో నెక్స్ట్ నేను కొంచెం అయితే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో నాకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అయితే కుక్ చేసేసుకుంటాను. సో వాటర్ యాడ్ చేసి ఒక్క 2 మినిట్స్ అలా వదిలేయండి. ప్రాపర్గా కుక్ అయిపోతాయండి. క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇంగ్రీడియంట్స్ ప్రాపర్గా కుక్ అయిపోతాయి. సో ఇక్కడ ఓన్లీ మిర్చితో కూడా చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా వస్తుంది. బట్ ఓన్లీ నేను ఇక్కడ మిర్చి పోపుకి వేసానండి. సో నేను దీంట్లో కారం పొడి యాడ్ చేద్దామని చెప్పి మిర్చి తక్కువ వేసుకున్నానండి. సో నెక్స్ట్ అయితే నేను కారం పొడి యాడ్ చేశాను. ఇది కూడా కొంచెం ఒక 30 సెకండ్స్ అలా డ్రై రోస్ట్ చేసేయండి. సో డ్రై రోస్ట్ చేసి క్యాప్ పెట్టేసి ఒక 30 సెకండ్స్ అయితే వదిలేసేయండి. ఇది కూడా ప్రాపర్గా కుక్ అయిపోతుందండి. ఆల్రెడీ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి మాడిపోయే ఛాన్సెస్ కూడా లేవండి. సో ఇప్పుడు మీరు ఏమన్నా కానీ బఠానీ కానీ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకొని. బట్ ఓన్లీ నేను ఇక్కడ క్యారెట్స్ యాడ్ చేశానండి. సో ఇక్కడ నేను ఓట్స్ 1.5 కప్ తీసుకున్నా కాబట్టి వాటర్ అయితే 4 కప్స్ తీసుకున్నానండి. మీకు కావాలంటే 3 కూడా తీసుకోవచ్చు. పిల్లలు తిన్నీకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను 4 తీసుకున్నాను. 4 అయితే మెత్తగా బాగుంటుందండి. అండ్ ఇక్కడైతే నేను ఓట్స్ యాడ్ చేసిన వాటర్ బాయిల్ అయిపోయాయి. సో చూడండి, ఓట్స్ ఒక్కసారి లిడ్ పెట్టుకున్నాక తీస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దండి. ఆయిల్ లేదు కాబట్టి టేస్ట్ బాగుంటుందని, చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి. ఓట్స్ ఉప్మా అయితే చాలా బాగా వస్తుంది. సో నేనైతే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేశానండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే గట్టిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.